నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ హయాంలో మద్యం ముడుపుల వెనుక పెద్దరెడ్డి కుమారుడు సిఐడి విచారణలో గుర్తింపు 3000 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు అంచనా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్రానికి ఏపీ వినతి అశ్విని వైష్ణవ్తో లోకేష్ చర్చలు ప్రైవేటు పెట్టుబడులకు సహకరించాలని విజ్ఞప్తి జపాన్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ షిప్ బిల్డింగ్ లో పెట్టుబడులు పెట్టాలని సూచన చర్చలు ఫలప్రదమైనట్లు వెల్లడించిన సీఎం ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డేగా జరుపుకుందామన్న రేవంత్ బీసీల గణనపై బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్తి తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై కసరత్తు నేటి నుంచి డెడికేటెడ్ కమిషన్ అధ్యయనం వారం రోజుల్లో నివేదిక సమర్పించే అవకాశం ఢిల్లీలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 70 స్థానాలకు 699 మంది అభ్యర్థుల పోటీ భారీగా భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం అమెరికాలో భారతీయులకు ట్రంప్ నిర్ణయాల సెగ 17,940 మందిని తిప్పి పంపేందుకు ఉత్తర్వులు నిర్బంధంలో 2,467 మంది ఇండియన్స్ వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ మద్యం కుంభకోణం వెనుక ఆ పార్టీకి చెందిన కీలక నేత కుమారుడే ఉన్నట్లు సమాచారం చిత్తూరు జిల్లాకు చెందిన ఆ పెద్ద నేత పెద్ద కుమారుడే ఈ హవాలా నెట్వర్క్కు సారథ్యం వహించాడని సిఐడి విచారణలో తేలింది కొల్లగొట్టిన సొమ్మును బిగ్ బాస్ కు చేర్చడంలోనూ ఆ పెద్ద కుమారుడే కీలకంగా వ్యవహరించాడని గుర్తించారు మొత్తం 3,000 కోట్లకు పైగా సొమ్ము దోచుకున్నట్లు అంచనా వేస్తున్నారు జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఓ పెద్దరెడ్డి కుమారుడిదే కీలక పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలింది మద్యం కంపెనీల నుంచి వసూళ్లు చేసిన ముడుపులు సైతం బిగ్ బాస్ కు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు తేలింది వైసీపీ హయాంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు ఒక్కో మద్యం కేసుపై 150 నుంచి 450 రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం నెలకు 60 కోట్ల చొప్పున మొత్తం 4 ఏళ్ల 2 నెలల్లో 3,000 కోట్లు కొల్లగొట్టారు ఈ వసూళ్ల నెట్వర్క్ రూపకల్పన అమలు వెనక మాస్టర్ మైండ్ అంతా పెద్దరెడ్డి తనయుడిదేనని ఈ కుంభకోణంలో బిగ్ బాస్ తర్వాత కీలక వ్యక్తి ఆయనేనని తేల్చారు సరఫరా సంస్థల నుంచి కొనుగోలు చేసిన మద్యానికి బేసిక్ ధరలు అడ్డగోలుగా పెంచేసి దోపిడీకి పాల్పడ్డారు మద్యం సరఫరా సంస్థల నుంచి ముడుపులు వసూళ్లు చేయడమే కాక డిస్టిలరీల్లో పాగా వేసి తాము చెప్పిన బ్రాండ్ల మద్యం తయారు చేయించి వాటికి అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇప్పించుకున్నారు వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోనే అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్తో పాటు మరో డిస్టిలరీని అనధికారికంగా గుప్పిట్లోకి తీసుకుని అక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్ల మద్యం తయారు చేయించారు వీటికి 2,701 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థ నుంచి ఓ ప్రతినిధిని నియమించుకున్నారు అతను బాగా నమ్మకమైన 2-3 క్యాష్ హ్యాండర్లుగా పెట్టుకుని ముడుపుల సొత్తు వారికిచ్చేవారు వారు ఆ సొత్తును కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నియమించిన కొరియర్లకు అందజేసేవారు ఆయన దాన్ని పెద్దరెడ్డి కుమారుడికి అప్పగించేవారు ఆయన దాన్ని వివిధ రూపాల్లో బిగ్ బాస్ వద్దకు చేర్చేవారు అవినీతి వైసీపీ 2 ఒక్కటేనని గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో కూడా చేతివాటం చూపారని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు జగన్ పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన నిధులన్నీ రాజకీయ లబ్ధి కోసం ఉచితాలకు దారి మళ్లించారన్నారు ఆరోగ్యశ్రీకి మందుల సరఫరాకు ఆసుపత్రి నిర్మాణ గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం 1,50,000 కోట్లు అప్పు పెట్టిపోయారని సత్యకుమార్ తెలిపారు 15వ ఆర్థిక సంఘం నిధులను వ్యక్తిగత లాభాల కోసం దారి మళ్లించి ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు వీటిపై లోతుగా పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ చెప్పారు 1,50,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సిన బకాయిలు పెట్టిపోయారు వాటిని ఎక్కడికి పోయాయి ఏంటి దేనికి మళ్ళీ ఇచ్చారు అంటే ఎక్కువ వరకు ఎక్కడికి పంపించారు ఎస్ఎన్ అకౌంట్ సింగిల్ నోడల్ అకౌంట్ ఉంటుంది వాటి నుంచి ఈ ఉచితాలు అందించే వాటికి మళ్ళీ ఇచ్చారు దానికి
కొంతవరకు అవినీతి, ఇంకా అనుమానం, ఇంకా అవినీతి వైఎస్ఆర్సీపీ వేరు కాదు, రెండు మమేకం ఉంటాయి కాబట్టి దాంట్లో చేతివాటం ఎలాగూ చూపిస్తారు, ఆ చేతివాటం కూడా చూపించారు. చాలా వరకు ఏంటంటే ఏ లక్ష్యంతో నేషనల్ హెల్త్ మిషన్ కింద నిధులు ఇచ్చినా, ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇచ్చినా, ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి ఇచ్చిందో వాటికి వాడకుండా ఇతరత్ర అవసరాలకి ఉపయోగించారు. ఆంధ్రప్రదేశ్లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమైన మంత్రి ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఏపీకి తెచ్చేలా సహకరించాలని కోరారు. వాట్సాప్ గవర్నెన్స్లో డేటా చౌర్యం నిరూపిస్తే వైసీపీ నేతలకు 10 కోట్ల బహుమతిగా ఇస్తామని లోకేష్ సవాల్ విసిరారు. హస్తిన పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో మంగళవారం సమావేశమయ్యారు. బడ్జెట్లో ఏపీకి చేసిన కేటాయింపులపై ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏపీలో నెలకొల్పాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో తాము ఏర్పాటు చేయనున్న డేటా సిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, డేటా సిటీలపై అశ్విని వైష్ణవ్తో చర్చించామని భేటీ తర్వాత లోకేష్ వివరించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఏపీకి తీసుకురావడానికి కల్పించాల్సిన వాతావరణంపైన చర్చించినట్లు తెలిపారు. డేటా సిటీల కోసం ప్రపంచవ్యాప్తంగా $300 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నారని, అందులో $100 బిలియన్ భారత్కొచ్చే వీలుందని లోకేష్ వెల్లడించారు. అందులో మెజారిటీ వాటా ఏపీకి రావాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్లు, ఈఎంసీ 1, 2, 3ల్లో పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించామన్నారు. త్వరలో అశ్విని వైష్ణవ్ ఏపీలో పర్యటించి విశాఖ, తిరుపతిలో తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులు పరిశీలించనున్నారని లోకేష్ చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి కేంద్ర మంత్రి వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా పౌర సేవల్ని అన్ని ప్లాట్ఫామ్లపై తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్లో డేటా చౌర్యం జరుగుతోందని, వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరుతాం జరిగింది. వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కానీ డేటా థెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి 10 కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తాను. ప్రభుత్వం కాదు, స్వయంగా నేనే చెక్ ఇస్తాను. వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడేట్లా? నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో లోకేష్ సమావేశం కానున్నారు. పేదరిక నిర్మూలనకు ప్రతిపాదించిన P4 విధానాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. విధి విధానాల రూపకల్పన కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. సచివాలయంలో ప్రణాళిక శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. వీరందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి P4 విధానం అమలు చేస్తామన్నారు. ప్రత్యేక సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వర్గాలను గుర్తించి వారికి సాయం అందేలా చేస్తామన్నారు. దీనికోసం అవసరమైన డేటాను సేకరించాలని అధికారులను ఆదేశించారు. పలువురు పారిశ్రామికవేత్తలు తమ సొంత ఊర్లు, మండలాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారని, అలాంటి వారిని ఆహ్వానించి ఉగాది రోజున P4 కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామని చంద్రబాబు వివరించారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో చట్టబద్ధత కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. తెలంగాణ తరహాలో కులగణన సర్వే దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ తీర్మానం చేసింది. సుదీర్ఘకాలంగా ఉన్న 2 కీలక సమస్యలపై ముందడుగు పడిన ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన కులగణన సర్వే వివరాల్ని ఉభయ సభల ముందుంచింది. తొలుత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన కసరత్తులో భాగంగా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వేకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ కు లోబడి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియ ఓవైపు కొనసాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరంగా 42
5% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ తరహాలో దేశమంతటా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తర్వాత ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ అందించిన నివేదికను ఉభయ సభల ముందు ప్రభుత్వం ఉంచింది. మాదిగ సామాజిక వర్గం, ఉపకులాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న అత్యంత కీలకమైన సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపుతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 4ను తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరుపుకొని మనందరం కూడా అందులో పాల్గొంటే ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి 4ను మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని కూడా ఈ సభ తిరస్కరించడం ద్వారా భవిష్యత్తులో క్రిమిలేయర్ సమస్యను కూడా రాకుండా ఏబీసీ కేటగిరీ అమలు చేసే విధానాన్ని ఈరోజు మనం ఆమోదింపజేసుకున్నాం. రేపు భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని మళ్ళీ ప్రశ్నించకుండా దీన్ని తొందరలోనే జీవోల రూపంలో, చట్టం రూపంలో తీసుకొచ్చి ఇది సంపూర్ణంగా అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాము. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ మొదటి నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని కేటీఆర్ చెప్పారు. చేవెళ్ల డిక్లరేషన్ హామీల్ని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అధ్యక్ష, కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తున్నారు, 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నారు. మా ప్రభుత్వం కనుక వస్తే అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మరి ఈ కమిషన్ సిఫారసులను అమలు చేయడంతో పాటు తప్పకుండా అంబేద్కర్ అభయహస్తాన్ని కూడా రాబోయే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్లో దానికి తగిన మొత్తంలో డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టంగా 100% ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వ ప్రకటనను సమర్థించిన భారతీయ జనతా పార్టీ బీసీ జనాభాను తక్కువ చేసి చూపుతున్నారని ఆక్షేపించింది. ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఒక విషయాన్ని అమలు చేస్తున్నప్పుడు మిగతా వాళ్లకు ఏదైనా అపోహాలుంటే దాన్ని దూరం చేసే ప్రయత్నం చేయాలన్న సూచన మాత్రమే చేసిన ఒక బీసీ బిడ్డగా ఈ సభకు తప్ప నేను ఇంకొక ఎవరికి నా బాధ చెప్పుకోవాలి అధ్యక్ష. బీసీలకు సంబంధించిన అంశం మీద నేను ముగింపు చేయకుండానే కూర్చోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి అవమానాలు ఈ సభలో జరగవద్దని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కులగణన నివేదికను సభకు సమర్పించకపోవడాన్ని మజ్లిస్ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లను మతపరంగా చూడొద్దని కోరారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదికపై ప్రకటన, చర్చ అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేలకు శాసనసభ మండలిలో ఆమోదముద్ర పడటంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి అసెంబ్లీ సమావేశాలు ముగియగానే రేవంత్ను కలిసి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని సామాజిక వర్గాల వారీగా ప్రయోజనం చేకూర్చారని ప్రశంసించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేసినందుకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ, ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాజిక ఆర్థిక కుల సర్వే 2024 తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ కసరత్తు త్వరలో కొలిక్కి రానుంది. కులగణన సర్వే గణాంకాలు కీలకం కాబోతున్నాయి. ఇంటింటి సర్వేలో తేలిన బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి స్థితిగతులను నేటి నుంచి కమిషన్ అధ్యయనం చేయనుంది. ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఇప్పటికే వివిధ సంఘాలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. గతంలో తెలంగాణ బీసీ కమిషన్ సేకరించిన అంశాలను కూడా పరిశీలించారు. సర్వే వివరాలు, నిపుణులు, కుల సంఘాల అభిప్రాయాలను కలిపి విశ్లేషించి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎంత ఉండాలో ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేయనుంది. వారం రోజుల్లో నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తర్వాత కమిషన్ నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. హైకోర్టు ఆమోదిస్తే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రాజ్యాంగ సవరణ అవసరమైతే కేంద్రానికి నివేదించనున్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తిప్పి పంపుతున్న అమెరికా అక్కడ ఉన్న భారతీయులపైన ఉక్కుపాదం మోపుతోంది. 18,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించిన ట్రంప్ సర్కార్ 17,940 మందిని తిరిగి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 205 మందితో C-17 సైనిక విమానం భారత్కు బయలుదేరింది. అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు పంపుతున్న అమెరికా భారతీయులపైన దృష్టి సారించింది. ఆ దేశంలో దాదాపు 18,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించింది. అందులో 17,940 మందిని భారత్కు పంపేందుకు ట్రంప్ ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి C-17 సైనిక విమానంలో దాదాపు 205 మందిని పంజాబ్లోని అమృత్సర్కు తొలి విడతలో వెనక్కి పంపింది. C-17 సైనిక విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరిన ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఇది భారత్కు చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అంచనా. మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలోని రామ్స్టీన్లో ఆగుతుంది. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డుల్ని పరిశీలించామని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. మరోవైపు 2,467 మంది భారతీయులు ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ ERO నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు పలు నివేదికలు చెప్తున్నాయి. అమెరికాలో ఉండడానికి సరైన పత్రాలు లేని అక్రమంగా ఆ దేశంలోకి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం వెనక్కి పంపుతోంది. వారిని ఆయా దేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాల్ని వినియోగిస్తోంది. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని తెలిపింది. వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా భారతీయులు ఎక్కడున్నా వారిని తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా కీలక విషయాన్ని వెల్లడించారు. 7,25,000 మంది భారతీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంటూ అమెరికా స్వదేశానికి పంపనున్నట్టు చెప్పారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తనకు ఈ విషయం తెలిసిందని శుక్లా వెల్లడించారు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా నుంచి భారత్కు వచ్చిన తర్వాత వలసదారులు ఏం చేస్తారని ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది వలసదారులు సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్నారని, వారంతా అక్కడ బాగా సంపాదిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం వారికి భారత్లో ఏమీ లేదన్నారు. తిప్పి పంపితే అమెరికాలో ధనవంతులుగా ఉన్న వలసదారులు అకస్మాత్తుగా పేదవారిగా మారిపోతారని శుక్లా వెల్లడించారు. జపాన్కు చెందిన ఇమబరి షిప్ బిల్డింగ్ గ్రూప్ అధ్యక్షుడు యుకిటో హియాకి ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సోజిట్సు ప్రతినిధి నిషిమురతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో జపాన్ బృందంతో సీఎం చర్చలు జరిపారు. ఏపీలో నౌకా నిర్మాణం, గ్రెయిన్ రీసైక్లింగ్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని వారికి చంద్రబాబు వివరించారు. షిప్ మెయింటెనెన్స్ యార్డు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ తీర్చేలా ఏపీ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. షిప్ బిల్డింగ్, గ్రీన్ టెక్నాలజీలో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇమబరి, సోజిట్సు ప్రతినిధులతో చర్చలు ఫలప్రదమైనట్టు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో చెరువుల్లో మట్టి నింపుతున్న వారిపై హైడ్రా నిఘా పెట్టింది. దూలపల్లిలో చెరువులో మట్టిని పోస్తున్న లారీలను హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు పట్టుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించాయి. చెరువులలో, ప్రభుత్వ స్థలాలలో మట్టి, గృహ సంబంధ వ్యర్థ పదార్థాలు అక్రమంగా పోసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ శివారు చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సర్వోదయ సాల్వెంట్స్ రసాయన పరిశ్రమలో అంటుకున్న మంటలు క్రమక్రమంగా పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. మంటల ధాటికి పరిశ్రమ భవనం కుప్పకూలింది. పరిశ్రమలో పెద్ద ఎత్తున రసాయనాలు నిల్వ ఉండడంతో మంటలు అంతకంతకు భారీగా ఎగిసిపడ్డాయి. రసాయన డ్రమ్ములు భారీ శబ్దాలతో పేలడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు పరుగులు తీశారు. మొత్తం 10 అగ్నిమాపక శకటాలతో 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. ఐరోపా దేశం స్వీడన్లో కాల్పులు కలకలం రేపాయి. ఒరెబ్రో నగరంలోని వయోజన విద్యా కేంద్రంలో ఒక దుండగుడు విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. పోలీసుల కాల్పులో దుండగుడు హతమయ్యాడు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజధాని స్టాక్హోమ్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరెబ్రో నగరంలో ఈ కాల్పులు జరిగాయి. వెంటనే భారీ ఎత్తున భద్రతా బలగాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అంబులెన్స్లు, అత్యవసర వాహనాలను మోహరించాయి. ఈ కాల్పుల ఘటన స్వీడన్ చరిత్రలోనే అతిపెద్ద ఘటన
ఘటనల్లో ఒకటని అధికారులు చెప్పారు. నిందితుడు ఒక్కడే కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రదాడి లేదని తెలిపారు. ఆ సమయంలో క్యాంపస్లో చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని పాఠశాల ఉపాధ్యాయులు ఒకరు తెలిపారు. క్యాంపస్లో ఉన్నవారిని పక్క భవనాలకు తరలించామన్నారు. కాల్పుల ఘటనపై ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్ విచారం వ్యక్తం చేశారు. రిస్బెక్సా స్కూల్ క్యాంపస్లో 20 ఏళ్లు పైబడిన విద్యార్థులు చదువుకుంటారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, వలసదారులకు, మానసిక దివ్యాంగులకు అక్కడ పాఠాలు బోధిస్తారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఢిల్లీలో 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల భద్రత కోసం 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. 19,000 హోంగార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్ జనశక్తి, రామ్విలాస్ పాస్వాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. హస్తినలో హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుండగా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఉనికిని చాటుకోవడం కోసం కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.